నగరంలో మార్కెట్లలో లభిస్తున్న నిత్యావసర సరుకులు అసలువేవో నకిలీదేదో తెలియని పరిస్థితి నెలకొంది. కొంతమంది కేటుగాళ్లు బ్రాండెడ్ కంపెనీ లోగోలు, స్టిక్కర్లతో నకిలీ వస్తువులు తయారు చేసి మార్కెట్లోకి విక్రయిస్తూ అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటి మూటా గురించి సంచలన విషయాలు బయటికి వచ్చాయి. రాజస్థాన్కి చెందిన శ్యామ్ బాటి, కమల్ బాటి జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చి కాచిగూడ ప్రాంతంలో స్థిరపడ్డారు. వచ్చిన కొత్తలో 2 కిరాణా షాపులు నిర్వహించారు. అలా వస్తువులు తీసుకురావడం, అమ్మడం చేస్తూ కొన్ని ప్రొడక్ట్స్ జనాలకు ఎంత అవసరం అనే దాని గురించి బాగా తెలుసుకున్నారు. అలాంటి వస్తువులు నకిలీ చేసి అమ్మిన జనాలు తీసుకుంటున్నారనే విషయం బాగా గ్రహించారు. అలా బ్రాండెడ్ వస్తువుల పేరుతో నాసిరకం వస్తువులను ప్యాకింగ్ చేస్తూ విక్రయించడం మొదలు పెట్టారు. వీరితో బేగం బజార్కు చెందిన జయరాం కలిశాడు. ముగ్గురు నగరంలోనే పలు కిరాణా షాపులను ఎంచుకొని వాటిని నాసిరకం ప్రొడక్ట్స్ అమ్మి క్యాష్ చేసుకోవడం మొదలు పెట్టారు. బ్రాండెడ్ కవర్లలో ముడి సరుకులు ప్యాక్ చేసేందుకు కాటేదాన్ వద్ద ఓ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. దీన్ని మహేందర్ సింగ్ అనే వ్యక్తి నడిపించేవాడు. అలా 2019 నుంచి 2022 వరకు కాచిగూడ, మైలార్ దేవరపల్లి, నల్గొండలో తమ వ్యాపారాలు కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ముఠాపై నిఘా ఉంచి వీరిని పట్టుకున్నారు. వీళ్ళు తయారు చేస్తున్న సరుకు చూసి షాక్ అయ్యారు పోలీసులు. లేబుల్స్ మాత్రం బ్రాండెడ్, సరుకు మాత్రం కల్తీ. రెడ్ లేబుల్ స్టిక్కర్ తో రంపపు పొడితో టీ పౌడర్స్ తయారు చేస్తున్నారు. అదే విధంగా బ్రూక్ బ్రాండ్ పేరుతో నకిలీ టీ పౌడర్ ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. అంతేనా, హార్పిక్, లైజాల్, సర్ఫ్ ఎక్సెల్ వంటి బాత్రూమ్ క్లీనింగ్ ఆయిల్స్ తయారు చేస్తున్నారు. బ్రాండెడ్ లేబుల్స్ వేసి కల్తీ సరుకును నింపి హైదరాబాద్ సిటీలోని బస్తీల్లో వీటిని విక్రయిస్తున్నారు. ఇవే కాదు, పారాచూట్ కొబ్బరి నూనె, ఎవరెస్ట్ మసాలా వంటి వాటిని కూడా ఆయా బ్రాండెడ్ లేబుల్స్ తో వీళ్లు తయారు చేసిన కల్తీ సరుకును నింపి వాటిని మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ ముఠాకు చెందిన తయారు కేంద్రాల్లో అక్షరాల 2 కోట్ల రూపాయల సరుకును పోలీసులు సీజ్ చేశారంటేనే అర్థమవుతుంది ఏ స్థాయిలో కల్తీ, నకిలీ ప్రాజెక్టులను వీరు మార్కెట్లో విక్రయిస్తున్నారనేది. తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని వారిని పరిచయం చేస్తూ స్టాండింగ్ ఓవేషన్ తో సత్కరించారు. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అన్గద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. వీరంతా కూడా భారత వాయుసేనకు చెందిన గ్రూపు కెప్టెన్లు కావడం, సుదీర్ఘ అనుభవం ఉండడంతో వీరిని అన్ని కోణాల్లోనూ పరీక్షించి ఎంపిక చేశారు. వీరి పేర్లను తాజాగా ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు. కాగా భారత నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు. తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి మరొక చారిత్రాత్మక ప్రయాణాన్ని వీక్షించనున్నాం. ఈ రోజు 4 వ్యోమగాములు భారత్ కు పరిచయం అయ్యారు. ఇవి 4 పేర్లు కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. అయితే ఈసారి కౌంట్ డౌన్ మనదే, రాకెట్ మనదే అంటూ ప్రధాని మోడీ వారిని కొనియాడారు. ఇక భారత అంతరిక్ష రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వడంతో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని పెరిగే అవకాశం ఉందని ప్రధాని పేర్కొన్నారు. భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న 4 వ్యోమగాములకు కొద్ది కాలం రష్యాలో శిక్షణ ఇచ్చారు. ఇస్రోతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ వారిని సుశిక్తులను చేసింది. ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో వారిని మరింతగా తీర్చిదిద్దుతోంది. 2025లో జరిగే ఈ యాత్ర కోసం వారు నిరీక్షిస్తున్నారని గతంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. వారిని రోదశలోకి పంపి 3 రోజుల తర్వాత భూమికి తీసుకురావడం ఈ యాత్రలో కీలకాంశమని తెలిపారు. ఈ మిషన్ శాంతం వారు ఎలాంటి అస్వస్థతకు గురి కాకుండా చూసేందుకు శారీరక దృఢత్వం కోసం శిక్షణ ఇచ్చారు. గతంలో కూడా రాకేష్ శర్మ భారత్ తరపున అంతరిక్షంలోకి వెళ్లారు, క్షేమంగా తిరిగి వచ్చారు. అంతేకాదు, భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రికార్డు సాధించారు. కానీ ఆయన భారతీయుడే అయినా ఆయన పాల్గొన్న ప్రయోగం మాత్రం రష్యా చేపట్టింది. అప్పట్లో భారత్ అనుమతి మేరకే రాకేష్ శర్మ అంతరిక్షానికి వెళ్లి వచ్చారు. కానీ ఇప్పుడు తొలిసారి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన యాత్ర ద్వారా భారతీయులు వెళ్తుండడం గమనార్హం. ఇప్పటి వరకు భౌతికంగా దాడులు చేస్తూ వచ్చిన హౌతీలు ఇప్పుడు తెలివిగా మొత్తం ఇంటర్నెట్ వ్యవస్థనే స్తంభింపచేయాలని చూస్తున్నారు. ఇదే కనుక జరిగితే కొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిని కొన్ని కోట్లలో నష్టపోతారు. ఇంతకీ వారు చేస్తున్న ఆ ప్లాన్ ఏంటి? మామూలుగా ఇంటర్నెట్ 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి శాటిలైట్స్ ద్వారా, రెండోది అండర్ సీ కేబుల్స్
అండర్ సీ కేబుల్స్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సముద్రం ద్వారా కనెక్షన్ ఇస్తారు. ఈ కేబుల్స్ చాలా దృఢంగా ఉండడంతో ఇవి ఎటువంటి వాటర్ ప్రెషర్ అయినా తట్టుకోగలవు. కానీ ఇవి కూడా ఓడల లంగర్ తగిలి అప్పుడప్పుడు తెగిపోతూ ఉంటాయి. హౌతీలు ఇన్ని రోజులు పెద్ద పడవలపై దాడి చేయడం, అందుకు వివిధ దేశాలు ప్రతిఘటించడం జరిగింది. అందుకే ఇప్పుడు వాళ్ళు అండర్ సీ కేబుల్స్ మీద పడ్డారు. ఇది నాశనం చేయడం సులభం, పైగా కేబుల్స్ పై దాడి చేస్తే బయట ప్రపంచానికి అంతగా తెలియదు కూడా. అందుకే తాజాగా భారత్ నుంచి బ్రిటన్ మధ్య ఉన్న కమ్యూనికేషన్స్ లైన్స్ తో పాటు మరో 4 పైన వీరు దాడులు చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీటిలో భారత్ నుంచి ఐరోపా మధ్య సేవలు అందించేవి ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈజిప్ట్ మీదుగా తూర్పు ఆసియాను ఐరోపాతో అనుసంధానించడంతో పాటు ఖతర్, పాకిస్తాన్ మీదుగా చైనాను యూరోప్తో కలిపే AAE1 కేబుల్ దెబ్బతిందని దానిని నిర్వహించే సంస్థ తెలిపింది. అదేవిధంగా భారత్తో పాటు ఈజిప్ట్, జిబూటి, సౌదీ, UAEలకు ఐరోపా ప్రాంతాల మీదుగా కమ్యూనికేషన్ అందించే యూరోప్ ఇండియా గేట్వే EIG కేబుల్ కూడా దెబ్బతిన్న వాటిలో ఉందని చెబుతున్నారు. ఐరోపా, ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, భారత్లను అనుసంధానించే సీకామ్ కేబుల్, దానితో కలిసి పనిచేసే టాటా కమ్యూనికేషన్లకు సంబంధించిన కేబుల్స్ కూడా దెబ్బతిన్నాయని అంటున్నారు. ఈ సమయంలో సమస్య తెలిసినా లోపాలను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నామని చెబుతున్న ఆయా సంస్థలు మరమ్మత్తు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నాయి. ఈ క్రమంలో మరమ్మతులకు కనీసం 8 వారాల సమయం పట్టొచ్చని చెబుతున్నారు. సముద్రం అడుగుల్లో రిపేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతుందని అంటున్నారు. హైదరాబాద్ లో మెట్రోలు, ఫ్లైయర్స్లు ఎన్ని ఉన్నా సరిపోవడం లేదు. రోజు కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. దీంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వేస్ హైదరాబాద్ ప్రజలకు ఒక శుభవార్త చెప్పింది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న MMTS 2వ దశ పూర్తయింది. నగరానికి తూర్పు, పడమర వైపుగా ఉన్న IT కారిడార్లను కలుపుతూ లింగంపల్లి నుంచి గట్కేసర్ మధ్య MMTS పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ ను బైపాస్ చేస్తూ లింగంపల్లి, సనత్ నగర్, మౌలాలి, చర్లపల్లి, గట్కేసర్ మార్గంలో ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 4-5 తేదీల్లో ఈ రూట్లలో MMTS ను ప్రారంభించనున్నారు. కాలుష్యం సమస్య లేకుండా వేగవంతంగా నగర ప్రజలకు కేవలం ₹5 టికెట్ ధరతో ప్రయాణించొచ్చు. హైదరాబాద్ లో MMTS మొదటి దశ 2003లో అందుబాటులోకి రాగా, రెండో దశ 2014లో ప్రారంభమై 2019 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ దిశగా పనులు చేపట్టారు. కానీ కొంతమేర పనులు జాప్యం కావడంతో 817 కోట్ల రూపాయల అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1165 కోట్లకు పెరిగింది. నిధుల కొరత మరియు రక్షణ శాఖ అనుమతుల్లో జాప్యం కారణంగా ఆలస్యమైంది. తెలంగాణ సర్కారు నుంచి కూడా రావాల్సిన నిధులు అందకపోయినా సరే దక్షిణ మధ్య రైల్వే జనవరి నాటికి పనులు, తర్వాత ట్రాక్ టెస్ట్ పూర్తి చేసింది. 101 కిలోమీటర్ల మేర రెండో దశ పూర్తయింది. లైన్ ను ప్రధాని ప్రారంభించినా సరే MMTS సేవలు ఆశించిన మేరకు అందుబాటులోకి రావు అంటున్నారు. గత ఏప్రిల్లో సికింద్రాబాద్ టు మేడ్చల్, ఫలక్నామా టు ఉందానగర్, రామచంద్రపురం టు తేలాపూర్ మార్గాలలో పనులు ప్రారంభించారు. ప్రయాణికులు లేరని రాత్రిపూట హాల్టింగ్ కే తేలాపూర్ స్టేషన్ పరిమితం కాగా, మేడ్చల్ టు సికింద్రాబాద్ మధ్య 13 సర్వీసులనే అందుబాటులోకి తెచ్చారు. ఇదే పరిస్థితి ఫలక్నామా టు ఉందానగర్ మధ్య ఉంది. మొదటి దశ 121 సర్వీసులు 1,20,000 మంది ప్రయాణికులతో నడిచేది. తరచూ రద్దు చేస్తుండటంతో చాలా మంది ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు అంటున్నారు. ఈ క్రమంలో రెండో దశ MMTS కు ఏమాత్రం ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.